హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మూర్తి ఏఏ బిల్డర్స్ డెవలపర్స్ నుంచి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి స్లాబ్ వేస్తున్నామన్నమాట. ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దాంతోపాటు మనం చేస్తున్న వేరే బిల్డింగ్స్ కూడా కొన్ని షార్ట్స్ దీంట్లో పెట్టానమాట. మనం చాలా బాగా డెలివరీ ఇస్తున్నామండి. చాలా బిల్డింగ్ చాలా స్పీడ్గా చేస్తున్నాను, క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. యాక్చువల్గా మనం రాజమహేంద్రవరం అండ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్ ఎనీ ప్లేస్ అయినా సరే ఎస్ఎఫ్టీ 139కి మంచి క్వాలిటీ ఇవ్వడంలో మనం సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యామండి. ఎందుకు ఇవ్వకూడదు ఆ క్వాలిటీ ఆ రేట్లో అనే దాని మీద ఫుల్ చెక్ చేసిన తర్వాతే మీకు ఆ రేట్ చెప్పాను. పర్ఫెక్ట్గా మంచి క్వాలిటీ వస్తుందండి, నేను ఇస్తున్నాను. రాదేమో ఆ బడ్జెట్లో ఏదో వేస్తానని మీరు అనుకోకర్లేదు. 100% సూపర్ క్వాలిటీ వస్తుందండి. కన్స్ట్రక్షన్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. మీరందరూ కూడా నా వీడియో చూస్తూ ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఏంటంటే ఈ ఛానల్లో మీకు చెప్పడానికి ఏంటంటే మనం ఎలా చేస్తున్నామో ఏంటి అని చెప్పడం కోసమే. చాలామందికి విజిట్ చేయడం కుదరదు. అండ్ మనం ఎలా చేస్తున్నామో తెలియాలి అంటే ఈ వీడియో చూస్తే ఓకే, ఈ అబ్బాయి ఇంత బాగా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, క్వాలిటీ ఇస్తున్నారు, బాగా ఇస్తున్నారు అనేది వాళ్ళు నా వీడియోస్ అన్ని ఫాలో అవుతుంటే వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. అందుకోసం ఈ వీడియోస్ అని నేను పెడుతున్నానండి. అండ్ స్లాబ్ చూడండి, చాలా పర్ఫెక్ట్గా వేసామంట. బ్రాండెడ్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తూ స్టీల్ ఆర్ సిమెంట్ యూజ్ చేసండి. అవి కూడా సఫిషియెంట్ స్టోన్స్ రాడ్స్ అంటే దట్ మీన్స్ దాని రాడ్ సైజులు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చానండి, పర్ఫెక్ట్గా ఇస్తున్నాను. అండ్ కాలం డిస్టెన్స్లు కానీ దాని స్పాన్లు బట్టి ఎన్ని రాడ్లు ఇవ్వాలి ఏంటి అనేది కంప్లీట్గా ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా మనం చేస్తున్నామండి. అండ్ కన్స్ట్రక్షన్లో అసలు మనం తగ్గట్లేదు, ఎక్కడ తగ్గేది లేదు. అసలు మీరు ఎవరైనా సరే కన్స్ట్రక్షన్ అవసరం ఉండి ఏదైనా హౌస్ కోసం ఏదైనా ఇల్లు కావాలి అని ఎవరికైనా సరే కన్స్ట్రక్షన్ అవసరం ఉంటే ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. నన్ను సెలెక్ట్ చేసుకోవడం ఎంత మంచిది అనేది మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. అండ్ చాలా ప్రూవ్డ్ కస్టమర్స్ ఉన్నారు. సక్సెస్ఫుల్గా నేను బాగా చేశానని చెప్పడానికి చాలామంది ఉన్నారు. నేను బాగా చేస్తున్నాను, చాలామంది దగ్గర మంచి మార్కులు సంపాదిస్తున్నాను. ఒకసారి విజిట్ చేయండి. అండ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నది చూడండి, ఎలా ఇస్తున్నట్టు చెక్ చేసుకోండి. చేస్తున్న కస్టమర్స్ని ఒకసారి డిస్కస్ చేయండి, టైం స్పెండ్ చేయండి. మీకు ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా సరే, ఎనీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా సరే మంచి బిల్డర్ని కలిసాను, మంచి కన్స్ట్రక్షన్ చేయించుకున్న హ్యాపీనెస్ నేను ఇస్తాను. ఆనందంతో మీరు ఇల్లు మొత్తం ఫుల్ సాటిస్ఫైగా నేను చేసి పెడతాను. ఓకేనా, రావచ్చు. అదేంటంటే ఈ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్కి తర్వాత స్టేజ్కి మళ్ళీ తగ్గించేస్తాను. ఎందుకంటే వెయిట్ని డిసైడ్ తర్వాత ఏం చేస్తారు, 416 412 16 అలా మార్చుకుంటూ వెళ్తాను అనమాట. అంటే ఇప్పుడు హెవీ ఇస్తుంది అనమాట. అండ్ ఈ స్టేజ్ నుంచి ఇవి మళ్ళీ ఎడ్డి స్టేజ్ లోపలికి వస్తాయండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ స్తంభం అంటే ఈ ఒక ఫ్లోర్ నుంచి ఒక్కొక్క స్టేజ్ వెయిట్ తగ్గిస్తాం కదా, ఇది మారుస్తామంట. ముందు సరదా చెప్తున్నాను. ఇక్కడ కూడా మీకు ఎలివేషన్ని ఊహించుకున్నాను నేను. ఎలివేషన్ ఏంటంటే కొంచెం ప్రజెంట్ అంతా క్లాస్ ఏదైతే నడుస్తుందో ఆ క్లాస్ ఇవ్వటానికి ప్లాన్ చేసుకుని ఇక్కడ హెడ్ పెట్టామండి. దీన్ని డెమో ఎలాగా ఉంటుంది అనేది ఎలివేషన్కి ముందుగా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఎదురుకొచ్చింది సార్ ముక్క, ఇది ట్రెండ్ అనమాట. ఇంకా ఓకేనా, రెగ్యులర్గా అలా ఇటు ముక్కల్లో అలా చేయట్లేదు. అంటే సన్నగా చిన్న బద్దలా రాకుండా హెవీ ఇస్తున్నాను బయటికి. దానివల్ల ఏంటంటే ప్రజెంట్ అంతా కూడా ప్రజెంట్ ట్రెండ్ అంతా అదే చెప్తున్నాను. ఇప్పుడు అది ఎలా వస్తుందో కూడా మీకు డెమో చూపిస్తాను. ఇప్పుడు ఉంది వీడియోగా ఫోటో చూపిస్తాను. అంటే బేస్ ఇక్కడ మనం తీసుకోకపోతే తర్వాత ఆ లుక్ తీసుకురాలేం. అంటే తీసుకురాగలం, కాకపోతే అంత బ్రాడ్గా రాదన్నమాట. ఏదో డిస్ట్రిబ్యూట్ చూసారా, చిన్న సైజుకి వచ్చింది. అక్కడ ఫ్రేమ్ జరిగిందా, ఆ ఫ్రేమ్ జరిగింది, అదే ఫ్రేమ్ మనకు కావాలి. కానీ అది ఎలా ఉందంటే గోడకి అంటుకుపోయినట్టు ఉంటుంది, జస్ట్ ఏదో బయటకు వచ్చినట్టు. మన ఏంటంటే హెవీ తీసుకురావాలి. దాన్ని ఏదో ఇటుక ముక్కలు కాకుండా స్లాబ్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే విత్ కాంక్రీట్తో ఐరన్తో ఇస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఒకసారి కట్ చేసి చెప్తాను, అది ఫోటో చూపెడతాను. ఉండదు ఇంకా ఇలా పట్టి గ్రిల్ వచ్చేస్తుంది. ఇలా పెట్టేసి మీకు ఇక్కడిక్కడే డిష్ అవ్వాలి. హిందూ వచ్చాడనుకోండి, పూజ కుండి ఇక్కడ పెట్టాడనుకోండి, క్లోజ్. ఎవరు వచ్చినా సరే ఇంక చెప్పులు స్టాండ్ ఇక్కడ పెట్టుకున్నాడు అనుకోండి, ఇది క్లోజ్. చెప్పులు స్టాండ్ ఇక్కడ పెడతారు కదా ఇలాగా, ఇది క్లోజ్. అంటే ఇది ఇంకేం చేసినా ఇంకా 2-3 కుర్చీలు ఎత్తి సిట్టింగ్ లేదండి అడికి. ఓకేనా, అదే ఇక్కడ ఉందనుకో కొంచెం వారుకుండే, అదే ఇక్కడ ఉందనుకోండి ఇదంతా వాడు పిల్లలు ఆడుకుంటారు. ఇంకేమైనా చేసుకోవచ్చు. ఇవ్వండి పెట్టుకోవడం ఇక్కడ వచ్చేస్తుంది. ఇదంతా ఓపెన్ ఆడికి.
అంటే గుమ్మం యాజ్ యూజువల్ కిందలాగా ప్లాన్ వెళ్ళిపోయాం అనుకోండి, ఇల్లు కింద అన్ని ప్లాన్లు కామం, అన్ని ప్లాన్లు పార్కింగ్ ఉంటుంది. పైన కింద ఏమో పార్కింగ్ ఉంటుంది, పైన ఏమో పోర్టుగా ఉంటుంది అనమాట. అదే. ఇదంతా ఓపెన్ మాట ఇక్కడికి. ఆ, ఆ. ఈ స్తంభం మధ్యలో ఉంటది కానీ ఇదంతా ఓపెన్ ఫ్రీగా ఉంటది. లేదండి కొంచెం క్లోజ్ చేద్దామని అంటే ఇది సెపరేట్ అవుతుంది మాట ఇక్కడికి. ఆ. అంటే ఇమీడియట్ గా మెయిన్ గుమ్మం నుంచి వెళ్తే ఇమీడియట్ గా జమ్మని ఓపెన్ అవుతుంది మాట ఇలాగా. మళ్ళీ సందు వస్తుంది మాట. ఇంకా ఫీల్ అదే. అడికి ఎలా ఓపెన్ చేసినట్టే ఫీల్ ఎలా ఉంటది అంటే అటు ఇటు లాక్ అవుతుంది మాట. చిన్నగా ఉంది ఇటు హాల్ అన్నట్టు స్టార్ట్ అవుతాడు, బాగానే ఉంది లోపలికి అంటాడు. అలా సరే మీరు సార్. ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడు దాకా చేస్తుందంటే బ్రిక్ వర్క్ దాకా, బ్రిక్ వర్క్ పెట్టేదాకా. నాకు అక్కర్లేదు, నెక్స్ట్ చేసేయండి. ప్లంబింగ్ సబ్జెక్ట్ మన వీక్లీ కాదు 15 days పెట్టేస్తున్నాను మేము. అంటే ఇద్దరు ఉంటే ఇద్దరు. ముగ్గురు ఉంటారు కాబట్టి దీన్ని ప్రైస్ తిరిగి ఎలా తిరగాలి. అంటే 10 days 10 days 10 days మార్చుకో. 10 కరెక్ట్. 10 days 10 కరెక్ట్ అయితే అండి అది కరెక్ట్ గా వెళ్ళిపోద్ది. లేదు మీరు రెంట్ వసూలు చేస్తున్నప్పుడే ఈ కరెంటు బిల్లు సంబంధించింది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక దాంట్లోకి మెయిన్ ఎవడైతే మెయిన్ లోకి వెళ్ళిపోద్దో వాడికి ఇంత ఇచ్చేయాలి. కింద వాడికి ఇచ్చేస్తామండి కరెంటు బిల్ మీటర్ దండి, బోర్ది కింద స్విచ్ కి ఇచ్చేస్తాం. వాడు ప్రతి నెల 200 150 సరిపోతుంది. ఎక్కువ అది ఇచ్చేవాడికి తక్కువ, కరెంటు బిల్లు కట్టేవాడికి ఆడికి కవర్ అయిపోద్ది. ఆడికి 500 వచ్చింది అనుకోండి, వెళ్తుంది అవతలకి. ఇంకెంత ఉంది అక్కడ అంటే ఇప్పుడు అవును ఎక్కడికి వెళ్తుంది? స్తంభం నుంచి ఎంత ఉంది అవుట్ బయటకి? అంటే నాకు అలా కనబడుతుందా కింద? ఏ కిలోమీటర్ కనబడుతుంది? ఎంత వస్తుంది ఇక్కడికి? ఎంత ఎక్కువ? 30 కదా, 39 అది 39 40 కూడా 39 ఇచ్చేస్తుంది కదా. ఏది అది ఎక్కుతుంది కదా, ఎక్కడ దాకా వస్తుంది రాడ్ అని చూసుకుంటున్నాను. అది రాడు ఎంత డిస్టెన్స్ వస్తుంది చెప్తున్నాను, ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, ఇంకా అది ఎక్స్ట్రా మనకి కట్ చేసిన ఉపయోగం ఉండదు, అంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది నో డౌట్. ఓకే, అటు ఎంత వస్తుంది? ఫుల్ రాడ్ కట్ అవుతుందా? సరిపోతున్నాయా? అన్నీ సరిపోతున్నాయా? ఇప్పుడు ఇది కూడా కొంచెం వస్తుంది వెనక్కి వెళ్ళాలి కాదు, అదే ఈ పక్కన కదా చివరి దగ్గర వెళ్ళాలి. ఇక్కడ ఆగు, రెండేళ్ళు మిగులుతుంది, ఇంకేసాను అంతే. ఇంకా అది ఎక్స్ట్రా ఉపయోగం ఉండదు, కలిపండి. తీసేస్తుంటే ఆ రెండు అదే క్లింకే మనం ఎక్స్ట్రా బాటిల్ కింద వేస్తున్నాం కదా, అవి ఎంత మిగులుతుంది అనుకుంటారు మీరు? ఎక్కడ కదా అది 5.5 మిగిలితే మనం ఎక్కడెక్కడ మధ్య మధ్యలో సపోర్ట్ ఇచ్చేద్దాం. ఓకేనా? అది దాన్ని బట్టి అది తను స్లాబ్ వేసేసిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత అందరూ భోజనం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గంటన్నర తర్వాత ఎలా వచ్చిందని పైకేసారి అది అలవాటు. మీరు చెప్పిన అర్థమైంది. ఓకే మీకోసం ఖండిగా సరే సరే.
బైండింగ్ అయిందా నిన్న ఇక్కడ క్లోజ్ చేయలేదు అందుకోసం క్లోజ్ చేస్తే అక్కడ అయిందా క్లోజింగ్ క్లోజింగ్ అంటే క్లోజింగ్ అంటే వైర్ అక్కడ బైండింగ్ వైర్ కట్టేళ్ళి చూడు సార్ సార్ అక్కడ బైండింగ్ వైర్ నేను వదిలేదు మొత్తం లాక్ చేసే 4 టైట్ చేసే మొత్తం ఎందుకంటే మనం అది సైడ్ నుంచి వచ్చింది కదా రన్నింగ్ వింగ్ కాదు కదా వాటర్ ప్రూఫ్ ఏమన్నా చూసారా వాటర్ ప్రూఫ్ కింద వాటర్ ప్రూఫ్ వేస్తున్నాం అంటే స్లాబ్లో వాటర్ ప్రూఫ్ లిక్విడ్ వేస్తున్నాం కింద చూడండి ఆల్ట్రాటెక్ రెగ్యులర్ కాంబినేషన్ అండి నేను అడగక్కర్లేదు వాళ్ళకు లెక్క ఉంటుందో వెళ్ళిపోతుంది అన్నమాట 145 కింద తెలుసు 145 లెక్క అండి 145 రెగ్యులర్ కాంబినేషన్ అన్నమాట అండి టిక్క బాగుందనుకోండి ఇంకా పెంచడానికి చూస్తామట అంటే కంకర ఇంకా ఎక్కువ ఇచ్చు బట్ బాగానే ఉన్నాయి అయినా సరే మనకి రెగ్యులర్గా ఉన్నది అందరూ వాడే రేషియో అన్నమాట 145 అనేది మీకు తేలిపోతుంది తేడా వస్తుంది తెలిసిపోతుంది మీకు లాస్ట్ ఉండగా సరిపోతుంది అది ఇంకేం మార్పు లేదండి అది మనం అలాగే అయ్యో మీరు ఇలాగే వేయండి అని ఏం చెప్పక్కర్లేదు అన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం తేడా చేస్తే చెప్పాలి తప్ప లేకపోతే డిస్కషనే లేదండి అసలు అలాగే ఉంటుందండి అసలు పైకి రాడ్స్ మళ్ళీ చూసారా ఉంచాను ఇక్కడ నుంచి మళ్ళీ స్తంభాలు వేస్తుంది అన్నమాట మీ పిల్లల్ని తీసుకురాపోయినా వెళ్ళాలంటే మా అత్తగారు ఉంది ఆవిడ కొంచెం సిక్కి కదా ఓకే అలా కూర్చున్నా అలా ఆ కాలం యాక్షన్స్ సరిపోతాయా పండి కాలం యాక్షన్స్ ఆ రాడ్స్ సరిపోతాయా ఎందుకంటే 6 రాడ్స్ వెళ్తాయి పైకి 8 నుంచి అక్కడ 4 ఉన్నాయి కదా ఇంకో 2 వెళ్తాయి కదా 6 అంటే దాంట్లోకి వెళ్తాయి ఎందుకంటే 4 ఉన్నాయి కదా కానీ ఇంకో 2 స్టార్ట్ ఉన్నాయి కదా వాటి కోసం గుర్తుపే పెడితే 2 వేలు పెట్టేయాలి 2 పెట్టే అంటే మనకి యువతలు 4 యువతలు 3 అవతల 3 ఫైనల్ అవుతాయి మధ్యలో తీసిపోతాయి కదా మయ్యాన్ని పెట్టేసి బైండింగ్ వేలు పెట్టే ఇది బెండ్ అయింది కదా అది పెట్టేసి 2 పెట్టేసి బైండింగ్ వేలు క్లోజ్ చేసి ఆ 2 పెట్టేసి బైండింగ్ వేలు ఇచ్చి మిగతా అన్ని కరెక్ట్గానే ఉన్నాయి చూడండి స్లాబ్ అంతా చూడండి మనం క్వాలిటీ కూర్చుందో నో కాంప్రమైజ్ ఏ బిజినెస్ అంటే అందరికీ కూడా ఇది G+2 అండి స్లో రోజు క్వాలిటీగా చేసుకుంటూ వెళ్తాం అన్నమాట మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తారు కాబట్టి ఇవాళ ఫర్దర్గా చూపిస్తున్నాను అన్నీ 6 నెంబర్ ఆర్డర్ చేసేసాము అండ్ 12 కూడా మిక్స్ చేసాము మామూలుగా 12 చాలు బట్ బేస్ మనం క్వాలిటీ ఇస్తామని చెప్పిన దానికి 6 నెంబర్ వాడు కూడా యూజ్ చేస్తాం ఈ వీడియో ఈరోజు పెడుతుంటాను థ్యాంక్ యూ అది ఏపీసీ కింద నుంచి ఇంకా అన్నీ మిగతా మనం కనబడుతున్నాయి ఇక్కడ నుంచి అడ్డం వేసామనుకో 2 క్లోజ్ అయిపోతాయి కింద ఉంది కదా టేపు కాలుతూ ఉన్నది అక్కడ ఒకసారి కింద పోస్ట్ అనేది చెక్ చేసుకుంటున్నావు కదా ఇద్దరు వచ్చారా
అదేలే డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి మ్యాక్సిమం ఆ ప్రాబ్లం ఏమి రాదు. బట్ ఏంటంటే మనం చెక్ చేసుకోవడం అనేది మనం పర్ఫెక్ట్ కదా, ఎక్కడ వేస్తున్నారు అక్కడ చూసుకుంటాం కదా. ఇక్కడికి ఇచ్చారా డౌన్ మొత్తం ఎక్కడికి ఇచ్చారు? ఇక్కడికి ఇవ్వాలి, ఎందుకంటే ఇదంతా కూడా కారిడార్ ప్లేస్ అవుతుంది, ఇక్కడికి ఇవ్వాలి. అవునవును, సరిపోదు. ఏ పోస్ట్ వెళ్ళిపోతాయి కాబట్టి ఎక్కడైనా తేడాలు వస్తుంటే మార్చేస్తున్నాను అంతే, కాబట్టి సరిపోతాయి. పైన టేప్ ఏం లేదు కదా,